ధరణి వర్సెస్ భూభారతి. గత ప్రభుత్వం పెట్టిన పేరు ధరణి, ఈ ప్రభుత్వం పెట్టిన పేరు భూభారతి. ఇలా పేర్లు మారినట్టు భూముల పేర్లు కూడా మారుతున్నాయి. అప్పుడో పేరు ఇప్పుడో పేరు. ఏంటి మీ తీరు అని కరీంనగర్ డైరీ పాడి రైతులు మంత్రి పొన్నంను నిలదీస్తున్నారు. ఇంతకీ ఈ విషయం ఇంతలా రచ్చకెక్కడానికి కారణమేంటో ఇప్పుడు చూద్దాం. కరీంనగర్ పాల డైరీ తెలంగాణ తొలి దశ ఉద్యమం అనంతరం 1971 అక్టోబర్ 16న స్థాపించబడింది. అప్పటి ముఖ్యమంత్రి పివి నరసింహరావు దీనికి పునాదులు వేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన ధరణిలో కరీంనగర్ డైరీ భూములు డైరీ పేరుతోనే ఉండగా ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరాక ఆ భూములు తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ పేరు పైకి మార్చారు. దీంతో మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ ఎంపీగా ఉన్నప్పటి నుంచే డైరీ భూములు డైరీ పేరిట ఉన్నాయని, తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం కరీంనగర్ డైరీ భూములను డైరీ ఫెడరేషన్ పేరిట మార్చడం పట్ల డైరీ చైర్మన్ డాక్టర్ రాజేశ్వరరావు, పాడి రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఈ అంశంపై పెద్ద ఎత్తున ఉద్యమం కూడా చేపట్టారు. దీంతో ఇప్పటికైనా మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించి రాష్ట్రంలోనే అగ్రగామిగా ఉన్న కరీంనగర్ డైరీ భూములు ప్రభుత్వం వెంటనే పాత విధంగా కరీంనగర్ డైరీ పేరు మీద మార్చాలని పాడి రైతులు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా ప్రతి పాడి రైతుకు 50% సబ్సిడీపై 2 పాడి గేదెలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కరీంనగర్ డైరీలో ఉన్నటువంటి రైతులు బాగుపడద్దా, కరీంనగర్ డైరీలో ఉన్నటువంటి ఒక పాల ఉత్పత్తిదారులు బాగుపడద్దా, మరి ఇవన్నీ కూడా కృషి సాధింపు చేస్తున్నారు కనుక మరి దానికి మీరే చూసుకోవాలి. మేము ఇవాళ ఉంటాం పోతాం కనుక రైతుల యొక్క బాధ్యత ఇది. ఇవాళనైతే మనం కలెక్టర్ గారిని కలుస్తాము, వారికి విన్నవిస్తాము, వారికి రిక్వెస్ట్ చేస్తాము. ఇంతమంది రైతులు దీని మీద ఆధారపడ్డారు కనుక మరి తిరిగి ఈ భూములు మాకే పేరు మీద రిజిస్ట్రేషన్ మళ్ళీ చేయాలని చెప్పి, ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి వాళ్ళని కోరుకుంటాం.